హాయ్ ఫ్రెండ్స్, 14/10/2024 ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి టెట్ పేపర్ 2 ఎగ్జామ్ సంబంధించిన మ్యాథమెటిక్స్ కంటెంట్ మరియు మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నల్ని తెలుసుకుందాం. అలాగే ప్రతిరోజు మన ఛానల్లో టెట్కి సంబంధించి 2024లో జరిగినటువంటి ఆల్ సెషన్ మ్యాథమెటిక్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ విత్ షార్ట్ కట్స్ తోటి ప్రతిరోజు వస్తూ ఉంటాయి. ప్లీజ్ వాచ్ మై యూట్యూబ్ ఛానల్. First one, if tan a equal to 3/4, then the value of 1 minus cot a by 1 plus cot a అన్నారు. చూడండి, ఇక్కడ tan a 3/4 అంటే cot a ఏమవుతుంది, 4/3 అవుతుంది. సో 1 minus cot a by 1 plus cot a అంటే 1 minus 4/3 by 1 plus 4/3. సో ఏమై చెప్పండి, 3 minus 4/3 by 3 plus 4/3. 3 క్యాన్సిల్ అయిపోతుంది, -1/7 వస్తుంది. -1/7 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ సెమీ సర్క్యులర్ కార్డ్బోర్డ్ పీస్ ఈజ్ మేడ్ టు రొటేట్ స్పీడ్లీ అలాంగ్ ఇట్స్ డయామీటర్ యాజ్ యాక్సెస్ ఆఫ్ రొటేషన్ ఫార్మ్స్ ద ఫాలోయింగ్ 3D ఆబ్జెక్ట్ టు అవర్ విజువలైజేషన్. ఇక్కడ సెమీ సర్క్యులర్ కార్డ్బోర్డ్ని రొటేషన్ చేసినప్పుడు డయామీటర్ వెంబడి, ఓకేనా, మనకి ఆ 3D విజువలైజేషన్ ఎలా కనిపిస్తుందంటే స్పియర్లా కనిపిస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అన్నాడు. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఎక్స్పాండ్ చేస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అలాగే దీన్ని కూడా ఎక్స్పాండ్ చేయండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1, అలాగే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1. 1 + 1 ఏమొస్తుంది, 2 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రవి బారోడ్ 10,000 rupees at 10% per annum for 3 years at simple interest, and Raju borrowed the same amount for the same period at 10% per annum compounded annually. Then difference of their interest paid is అని చెప్పిచ్చాడు. ఇక్కడ ఒకటేమో సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా I equal to PTR/100. ఇక్కడ P అంటే 10,000, T అంటే టైం వచ్చేసి 3 years, రేటు 10/100. ఈ 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. 3 × 1000, 3,000 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది ఎవరికి, రవికి. అలాగే రాజు కూడా సేమ్ అదే అమౌంట్ని అప్పుకు తెచ్చుకున్నాడు. కాకపోతే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ముందు అమౌంట్ కనుక్కుందాం. అమౌంట్ ఫార్ములా P × 1 + R/100 హోల్ పవర్ n. P అంటే 10,000 ఇంటూ 1 + R అంటే 10/100 హోల్ పవర్ n అంటే 3. 0 క్యాన్సిల్. సో 10,000 ఇంటూ 11/10 ఇంటూ 11/10 ఇంటూ 11/10. ఈ 3 zeros క్యాన్సిల్ అవుతాయి. 11 × 11 × 11 1,331. ఇక్కడ 10 ఉంది కాబట్టి 0 యాడ్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ రావాలంటే A మైనస్ P చేస్తాం. సో ఏ వచ్చేసి 13,310 మైనస్ 10,000. సో ఎంత వస్తుందమ్మా, 3,310 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ అడిగారు. డిఫరెన్స్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3,310 మైనస్ మామూలు ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్. సో 310 రూపీస్ వస్తుంది డిఫరెన్స్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద కరెక్ట్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇక్కడ ఆప్షన్ 1 చూడండి, 2x + 3y. ఈ రెండింటిని యాడ్ చేయటం పాసిబుల్ కాదు. ఈ రెండింటిని యాడ్ చేస్తే 5xy వస్తుంది అన్నాడు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ 4 × x - 5, 4x - 20 రావాలి. 4 × 5 = 20, కానీ ఇక్కడ 5 ఇచ్చాడు కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ 3x + 2 హోల్ స్క్వేర్, ax + b హోల్ స్క్వేర్ కాబట్టి a² + b² + 2ab. 3x² అంటే 9x²,
ప్లస్ ఇక్కడ 2 ఇంటూ ఏ ప్లేస్లో ఏముంది 3x, బి ప్లేస్లో ఏముంది 2 ఇంటూ 3 6 6 2 12x ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. ఓకేనా, 2 ఇంటూ 3x ఇంటూ 2. సో ఎంత వస్తుందమ్మా 12x. చూడండి 9x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 4, ఇదే కదా కరెక్ట్. ఇక్కడ చూడండి a మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ 2ab అనేది లేదు, ప్లస్ బి స్క్వేర్ ఉండాలి, కాబట్టి ఇది కూడా మిస్టేక్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 అనమాట. నెక్స్ట్ వన్, వైల్ రిప్రజెంటింగ్ ద డేటా ఆఫ్ హిస్టోగ్రామ్ ఆన్ ఏ గ్రాఫ్ ఇఫ్ ద ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ డస్ నాట్ స్టార్ట్ ఫ్రమ్ ఆరిజిన్, ఓ అంటే ఆరిజిన్, ఓ యూజ్ డాష్ ఆన్ ద యాక్సిస్ టు షో ఇట్ ఆన్ ద గ్రాఫ్. చూడండి మనకి 0 నుంచి స్టార్ట్ కానప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ 0 ఉంది, ఇలా అని ఇలా అంటాం, దీన్ని ఏమంటారంటే కింక్ అని చెప్పి అంటారు. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, 3, 2, 2x plus 8 and x plus 6 are in proportion, then value of x అన్నాడు. చూడండి ఇక్కడ ఏ బి సి డి ఇవి ప్రపోర్షన్లో ఉండాలంటే ఓకే ఏం చేస్తామంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అవ్వాలి. సో ఏడి అంటే 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 6 ఈక్వల్ టు 2 ఇంటూ 2x ప్లస్ 8. సో 3x ప్లస్ 18 ఈక్వల్ టు 2 2s 4x ప్లస్ 2 8s 16 అనమాట. సో 18 ఇలానే ఉంచండి, ఆ ప్లస్ 16 ఇటు తీసుకొస్తే -16, 4x ప్లస్ 3x అటు వెళ్తే -3x. సో 2 ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ 2 వస్తుంది. ఇక్కడ ఏం అడిగారు, ఎక్స్ వాల్యూనే కదా అడిగింది, అది 2 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇన్ ద అడ్జసెంట్ డయాగ్రామ్ O ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్, అలాగే ఏ కామా సి కామా బిఆర్ పాయింట్స్ ఆన్ ది సర్కిల్. ఇది ఇవ్వలేదు, నేను అడిషనల్గా డి అనే పాయింట్ తీసుకున్నాను. యాంగిల్ ఏఓబి 110 ఇచ్చారు. ఇక్కడ యాంగిల్ ఏఓబి ఎంత ఉంటుందో యాంగిల్ ఏడిబి అందులో ఆఫ్ ఉంటుంది. అంటే యాంగిల్ ఏడిబి రావాలంటే ఏమైంది 110/2 అంటే 55 వస్తుంది. కానీ ఇక్కడ అడిగింది యాంగిల్ ఏడిబి కాదు, యాంగిల్ ఏసీబి. ఇక్కడ ఏబిసిడి అనేది సైక్లిక్ కోఆర్డినేటర్లు కాబట్టి సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి 180 ఉంటాయి. కాబట్టి యాంగిల్ ఏసీడి రావాలంటే యాంగిల్ ఏసీబీ రావాలంటే ఏమైందంటే 180 మైనస్ ఇక్కడ వచ్చిన ఏడీబీని సబ్ట్రాక్ట్ చేస్తాం. 180 మైనస్ 55 అంటే 125 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ -3 అన్నాడు. ఇప్పుడు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనేది ఏ నంబర్కైనా సరే 1, అది -3కైనా 0 దేనికైనా 1. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే 1, దానికి ఏం అడిగారు ఎడిటివ్ ఇన్వర్స్ అన్నారు. 1కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమైంది, 1కి ఎడిటివ్ ఇన్వర్స్ అంటే -1 అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ p/q ఈక్వల్ టు 2/3 హోల్ పవర్ 3 డివైడెడ్ బై 3/2 హోల్ పవర్ -3 అయితే p/q హోల్ పవర్ -10 అన్నారు. సో ఇక్కడ 2/3 హోల్ క్యూబ్ని 2³/3 క్యూబ్గా రాసుకుందాం. ఇక్కడ డివైడెడ్ బై అలాగే ఉంటే ఇక్కడ -3 ఉంది కాబట్టి రివర్స్ అయిపోతాయి, 2/3/3/3. ఇక్కడ ఇంటూ చేస్తే 2/3/3/3 ఇంటూ చేస్తే మళ్ళీ రివర్స్ అవుతాయి, 3/3/2/3. ఇవి క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. కానీ ఇక్కడ p/q హోల్ పవర్ -10 అడిగారు. ఇది 1 పవర్ -10, 1 పవర్ -10 అంటే 1/1/10. వాల్యూ ఎంత 1. 1 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద పాయింట్స్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 2, -3, -1, 4 ఇన్ ద రేషియో 3:2 అన్నాడు. సో ఇది x1 y1 అనుకోండి, దీన్ని x2 y2 అనుకోండి, ఇది m:n అనుకోండి. అయితే మనకి ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది కాబట్టి ఫార్ములా ఏంటంటే mx2 + nx1/m + n, my2 + ny1/m+n. ఈ ఫార్ములా ప్రకారం మనకి mx2 అంటే 3 ఇంటూ -1 -3 ప్లస్ 2 ఇంటూ x1 అంటే 2 2s ఎంతమ్మా 4 కాబట్టి బై m+n అంటే 3 + 2 5 అవుతుంది. నెక్స్ట్ my2 అంటే 3 ఇంటూ 4 12 ప్లస్ ny1 2 ఇంటూ -3 -6/5. సో ఏమైంది 1/5, 6/5.
1/5 6/5 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, an angle is 2/7 of its complement అన్నాడు. దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంప్లిమెంట్ అండ్ ది ఒరిజినల్ యాంగిల్ ఈజ్ అన్నాడు. చూడండి ఇక్కడ ఎలా చేస్తామంటే, ఇక్కడ యాంగిల్ ఈజ్ 2/7 ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంట్ అన్నాడు. సో ఇప్పుడు యాంగిల్ అనేది ఎక్స్ అనుకుంటే దాని కాంప్లిమెంట్ యాంగిల్ ఏమైంది 90 - x అయింది. దానికి ఎన్నో వంతు ఉందన్నాడు 2/7 ఉందన్నాడు. కాబట్టి 7 ఇంటి తీసుకురండి. 7x = 92 ఎంత 180 - 2x. ఆ 2x ఇటు తీసుకురండి. 7x + 2x = 180. 9x = 180. x వచ్చేసి 180/9 అంటే 20 degrees వస్తుంది. సో x 20 అయితే కాంప్లిమెంట్ యాంగిల్ ఏమైంది, కాంప్లిమెంట్ యాంగిల్ వచ్చేసి చూడండి 90 - 20 ఎంతమ్మా 70. బట్ ఇక్కడ ఏం అడిగారు, డిఫరెన్స్ అడిగారు. ఎవరికి డిఫరెన్స్ అడిగారు, కాంప్లిమెంట్ యాంగిల్కి ఒరిజినల్ యాంగిల్. ఒరిజినల్ యాంగిల్ ఎంత 20. 70 - 20 ఎంత వస్తుంది 50 degrees. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ సెట్ a - b అన్నాడు. a - bని ఎలా రాస్తామంటే x such that x belongs to a అండ్ x does not belongs to b అని రాస్తాం. ఇది డైరెక్ట్ బిట్టము. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ cos θ - sin θ sin θ cos θ అని చెప్పి ఇచ్చారు. డిస్టెన్స్ ఫార్ములా √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది x1 y1, ఇది x2 y2. సో ఇక్కడ x2 అంటే sin θ, x1 అంటే cos θ. sin θ - cos θ హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే cos θ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది కాబట్టి sin θ హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ మైనస్ 2 sin θ ఇంటూ cos θ ప్లస్ cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ ప్లస్ 2 sin θ ఇంటూ cos θ. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంతవరకు వాల్యూ ఏమైంది 1 అవుతుంది. ఇంతవరకు వాల్యూ 1. √1 + 1 అంటే √2. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ x - 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ అని చెప్పి అడిగారు. ఇక్కడ f(x) ఇచ్చారమ్మా. f(x) వచ్చేసి 4x³ + 3x² - 4x + k అన్నారు. ఇక్కడ x - 1 అనేది ఫ్యాక్టర్ అని ఇచ్చారు కాబట్టి f(1) అనేది 0 అవుతుంది. సో f(1) 0 అంటే 4 × 1³ + 3 × 1² - 4 × 1 + k = 0. సో 4 + 3 7 - 4 + k = 0. సో 3 + k = 0. k అనేది ఏమైంది -3 అయింది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, నైనిక ఆర్డర్స్ ఏ సర్క్యులర్ పిజ్జా ఆఫ్ రేడియస్ 8 cm. నైనిక అనే అమ్మాయి సర్క్యులర్ షేప్లో ఉన్న పిజ్జాని, అది 8 cm రేడియస్ ఉన్నదాన్ని ఆర్డర్ చేసింది రెస్టారెంట్లో. బట్ డ్యూ టు అన్అవైలబిలిటీ అంటే అది లేని కారణంగా 8 cm పిజ్జాస్ అనేవి లేని కారణంగా ద బేరర్ సర్వ్డ్ 2 సర్క్యులర్ పిజ్జాస్ ఆఫ్ రేడియై 5 cm ఈచ్ టు హర్. అంటే అవి లేవని చెప్పి 5 cm రేడియస్ ఉన్నవి 2 ఇచ్చాడట. నైనిక ఆర్గ్యూ దట్ ఆర్డర్డ్ వేరాజ్ ద బేరర్ క్లెయిమ్స్ దట్ హీ సప్లైడ్ 2 5 cm రేడియై పిజ్జాస్ విచ్ ఈజ్ 2 cm మోర్ దాన్ వాట్ నైనిక ఆర్డర్డ్. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్గ్యుమెంట్ అండ్ బై హౌ మచ్. నైనిక అంది ఇది కరెక్ట్గా లేదు, దీనివల్ల నాకు లాస్ అవుతుందని చెప్పింది. బట్ పిజ్జా ఆర్డర్ బాయ్ ఏం చెప్పాడంటే నేను 2 cm ఎక్స్ట్రా ఇచ్చాను అని చెప్పి చెప్తాడనమాట. అయితే కరెక్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి ఇందులో అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ యాక్చువల్గా 8 తీసుకుంటే రేడియస్, ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటి ఫార్ములా πr². అంటే π × r² అంటే 8² అంటే 64π వస్తుంది. అదే ఒకవేళ r అనేది 5 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు π × 5² అంటే 25 అంటే 25π వస్తుంది. కానీ ఇలాంటివి 2 తీసుకున్నాం కాబట్టి 25 ఏమైంది 50π అయింది. చూడండి ఈ 5 cm 2 తీసుకోవటం వల్ల ఆమెకు వచ్చింది ఎంత 50π. కానీ ఇక్కడ ఏమి రావాలి 64π రావాలి. అంటే ఏమైంది 14π అనేది తగ్గిందనమాట. కాబట్టి నైనిక ఈజ్ కరెక్ట్ బై 14π² cm. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది.
నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్ అని చెప్పి ఇచ్చారమ్మా. ఏ ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బి ఈక్వల్ టు ఏ మైనస్ బి అని ఇచ్చారు. ఇక్కడ ఇది ఏమైందంటే ఏ స్క్వేర్ మైనస్ బి అవ్వాలి, కానీ ఇక్కడ ఏ ప్లస్ ఏ మైనస్ బి అని ఇచ్చాడు కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. రూట్ ఏ ప్లస్ రూట్ బిని ఈ విధంగా రాయలేం, అసలు ఇంపాసిబుల్ అనమాట. కాబట్టి రూట్ ఏ ప్లస్ రూట్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ 2ab ప్లస్ బి అనేది ఇంపాసిబుల్, కాబట్టి ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అనేది ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అయ్యిద్ది, కానీ ఇక్కడ ఇలా ఇచ్చాడు కాబట్టి ఇది కూడా ఫాల్స్ అనమాట. nth రూట్ ఏ అంటే ఏ పవర్ 1/n, ఇది కరెక్ట్. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ సెంటర్ 3,2 అని చెప్పి ఇచ్చాడు. ఇది డయామీటర్ అమ్మ, సర్కిల్కి సెంటర్ వచ్చేసి 3,2, తర్వాత ఇది ఒక సైడ్ ఏ, ఇది బి అనమాట. ఈ బి యొక్క సైడు ఎంత ఇచ్చారంటే -5,6 అన్నారు. అయితే ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు, డయామీటర్ కనుక్కోమన్నాడు. సో ఏబీ తెలియాలి, ఓబీ అనేది రేడియస్, ఓఏ కూడా రేడియస్. ఓబీ ఎంత ఉంటుందో ఓఏ కూడా అంతే ఉంటుంది, కాబట్టి ఓబీ కనుక్కుందాం. ఓబీ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -5 - 3 అంటే -8 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 2 అంటే 4 హోల్ స్క్వేర్. సో 64 + 16 ఎంత వస్తుందమ్మా, √80 వస్తుంది. √80 అంటే 4√5, ఓబీ 4√5, కానీ ఏబీ కావాలంటే ఓఏ ప్లస్ ఓబీ అంటే 4√5 + 4√5 మొత్తం 8√5 అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ P ఆఫ్ E, దెన్ ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇక్కడ ఇది డైరెక్ట్ బిట్టమ్మా. ప్రాబిలిటీ అనేది 0, 1కి మధ్యలో ఉంటుంది, లేదా వాటికి ఈక్వల్గానే ఉంటుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏబిసిడి అనేది ఒక స్క్వేర్ అని చెప్పి ఇచ్చాడమ్మా. స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. డయాగ్నల్ ఇచ్చారు, ఎంత ఇచ్చారంటే 10 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అయితే మనకి డయాగ్నల్ అనే దానికి √2 టైమ్స్ ఉంటుందన్నమాట. డయాగ్నల్ అనేది సైడ్కి √2 టైమ్స్ ఉంటుంది. ఇక్కడ డయాగ్నల్ ఎంత ఇచ్చారు, 10 ఇచ్చారు. 10 = ఏ రూట్, దాని నుంచి ఏ ఏమైంది 10/√2 వస్తుంది. ఏ 10/√2 వస్తుంది అంటే 10/√2, కానీ ఇక్కడ ఏమడిగారు, ఏబీ ప్లస్ బీసీ అన్నాడు. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఏబీ ప్లస్ బీసీ అంటే సమ్ ఆఫ్ 2 సైడ్స్ అనమాట. సమ్ ఆఫ్ 2 సైడ్స్ అంటే ఏబీ ప్లస్ బీసీ అంటే ఇక్కడ 10/√2ని ఎలా రాయొచ్చు అంటే 5 × √2 × √2/√2గా రాయొచ్చు. √2 క్యాన్సిల్ అయితే 5√2 వస్తుంది. అంటే 5√2 + 5√2 ఏమైందమ్మా, 10√2 వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద హైట్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ విత్ స్లాంట్ హైట్ 10 సెంటీమీటర్ అండ్ బేస్ రేడియస్ 6 సెంటీమీటర్స్ ఈజ్ ఇన్ సెంటీమీటర్ అని అడిగారు. ఇది కోనమ్మ. ఈ కోన్కి బేస్ రేడియస్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు 6 అన్నాడు. ఇది వర్టికల్ హైట్, ఇది స్లాంట్ హైట్. పైథాగరస్ థీరం ప్రకారం ఇక్కడ ఈ హైట్ కనుక్కోమన్నారు. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి, 6, 8, 10 ఉంటాయి. లేదు మనం పైథాగరస్ థీరం అప్లై చేసినా కూడా అలా వస్తాయి. 10² - 6² హైట్ అనేది చూడమ్మా. 100 - 36 √64 అంటే ఎంత వస్తుంది, 8 వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెషన్ 2, 2√2, 4 అండ్ సో ఆన్, విచ్ టర్మ్ ఈజ్ 128 అన్నాడు. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇచ్చారు 2 అని, అలాగే సెకండ్ టర్మ్ వచ్చేసి 2√2 అని ఇచ్చాడు. అంటే ఆర్ అంటే ఏమైంది, T2/T1 అంటే 2√2/2. 2 క్యాన్సిల్ అయితే ఓకే, కామన్ రేషియో √2 వచ్చింది. అయితే ఇప్పుడు ఎంత టర్మ్ అనేది 128 అనుకుందాం. అంటే Tn వచ్చేసి 128 అనుకుంటే a × r⁴n - 1 = 128. a అంటే 2, √2 హోల్ పవర్ n - 1 = 2/7. దాని నుంచి √2 అంటే ఏంది, 2/1/2 అనమాట. 2 పవర్ ఆల్రెడీ n - 1 ఉంది కాబట్టి n - 1/2. ఇది 2/7. ఈ 2/1 అటు వెళ్తే 2/7 - 1 అంటే 2/6 వస్తుంది. సో ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ చేద్దాం. n - 1/2 6 అవుతుంది. n - 1 12, n = 12 + 1 అంటే 13th టర్మ్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుద్ది. నెక్స్ట్ వన్, ఏ బ్యాగ్ కంటైన్స్ 5x ఏమో రెడ్ బాల్స్ ఉన్నాయి, 3x + 14 ఏమో బ్లూ బాల్స్ ఉన్నాయి. అయితే ఇఫ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ బాల్ అంటే రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 5x,
బై మొత్తం 5x + 3x + 14 అంటే 8x + 14. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 3x + 14 ఉన్నాయి. మొత్తం ఎంత? 8x + 14. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ బ్లూ బాల్ అన్నాడు. అంటే 5x/8x + 14 అనేది 1/2 ఉంటుందంట. దేంట్లో? బ్లూ బాల్ యొక్క ప్రాబబిలిటీలో. అంటే 3x + 14/8x + 14. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 2 ఇటు వస్తే 2 5s 10x అవుతుంది, ఈక్వల్ టు 3x + 14. 10x - 3x = 14 అవుతుంది. 7x 14, x వచ్చేసి 2 అవుతుంది. 14/7 అంటే 2 అనమాట. సో x వాల్యూ 2 వచ్చింది. కానీ ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి? టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి? టోటల్ బాల్స్ అంటే ఏంటి? టోటల్ ఏంటి మనకు వచ్చింది? 8x + 14 కదా. సో 8 × 2 + 14 టోటల్ బాల్స్ అనమాట. ఓకే, 16 + 14 మొత్తం ఎంతమ్మా? 30. సో 30 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ ద మీడియన్ ఆఫ్ ఎ గ్రూప్డ్ డేటా m = L + n/2 - CF/F × H. ఇందులో L అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది అన్నాడు. L అనేది లోయర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్ అనమాట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో మొదటి భాగం ఏంటంటే లీలావతి గణితం అమ్మ. లీలావతి గణితం మొదటి భాగం. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, లక్ష్మి అనే 9వ తరగతి విద్యార్థిని శంకు ఏటవాల ఎత్తుని నిర్వచించింది. ఇక్కడ నిర్వచనం అనేది నాలెడ్జ్కి సంబంధించింది కాబట్టి క్రింది ఏ లక్ష్యానికి చెందుతుందంటే జ్ఞానానికి చెందుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, సిద్ధపరిచే విలువ విద్యా విలువల వర్గీకరణలో ఎవరి వర్గీకరణలో ఇవ్వబడింది? ఈ సిద్ధపరిచే విలువ అనేది మున్నిక్ వర్గీకరణలో ఇవ్వబడింది కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, పటచిత్రాలు అనేవి ఏ వర్గీకరణకు చెందుతాయని ఇచ్చాడు. ఈ పటచిత్రాలు అనేవి 2 డైమెన్షనల్ అంటే ద్విమితీయ ఉపకరణాలమ్మ. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, సమ్మేటివ్ అనే పదానికి మూలం ఏంటి? సమ్మేటివ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే సమ్ అనే పదం నుంచి వచ్చింది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అన్వేషణ పద్ధతి గుణం కానిది ఏది అని చెప్పించారు. ఇక్కడ తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు అనేది అన్వేషణ పద్ధతి గుణం కానిదనమాట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. విద్యార్థులకు అమితమైన ప్రోత్సాహాన్ని అన్వేషణ పద్ధతిలో పొందవచ్చు. విద్యార్థులకు అమితమైన ప్రోత్సాహాన్ని అన్వేషణ పద్ధతి ఇస్తుంది అనేది అన్వేషణ పద్ధతి గుణం. జ్ఞానేంద్రియ శిక్షణకు అవకాశం ఉంటుందనేది కూడా అన్వేషణ పద్ధతి గుణమే. స్వీయ అభ్యసన అలవాట్లు పెరుగుతాయనేది కూడా అన్వేషణ పద్ధతి గుణమే. కానిది తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు అనేది గుణం కానిటువంటి విషయం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్నో వీడియోస్ ప్రతిరోజు కూడా ఈ టెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అప్లోడ్ చేయబడుతూనే ఉంటాయి. ఫాలో మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.